అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా ఇంతవరకు అలంకారము, నిర్వచనము, అలాగే శబ్దాలంకారాలు, వాటి యొక్క నిర్వచనాలు, ఉదాహరణలతో సహా వీడియోల రూపంలో మనం తెలుసుకున్నాం. అర్థాలంకారాల విషయానికి వస్తే పార్ట్ 1లో ఉపమాలంకారం, పార్ట్ 2 ఉత్ప్రేక్షాలంకారం, పార్ట్ 3లో స్వభావోక్తి, అతిశయోక్తి, 4 అలంకారాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ 4వ విభాగంలో శ్లేష అలంకారం, అర్థాలంకారాల్లో చాలా చక్కనైనటువంటి శ్లేష అలంకారం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. శ్లేష అంటే ఏమిటి? మనం మాట్లాడేటప్పుడు కూడా చూడండి, ఒకలా మాట్లాడితే ఒక అర్థం వస్తుంది, ఒకే వాక్యాన్ని ఇంకోలా మాట్లాడితే ఇంకో అర్థం వస్తుంది. అలాగా ఒక పదాన్ని వేరు వేరు అర్థాల్లో వాక్యంలో ప్రయోగించబడితే అది శ్లేష అలంకారం అనబడుతుంది. అదే ఇక్కడ నిర్వచనంలో చెప్తున్నారు. నానార్థ సంశ్రయ శ్లేష. నానా అర్థాలు అంటే వివిధ అర్థాలు, ఒకే పదానికి ఉన్న వేరు వేరు అర్థాలు, విభిన్న అర్థాలకు ఆశ్రయం అవ్వడమే శ్లేష. ఒక పదము వేరు వేరు అర్థాలకు ఆశ్రయం అవ్వడమే శ్లేషాలంకారం అనబడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశంలో కాళిదాసు గారు రాసినటువంటి రఘువంశం నుంచి ఉదాహరణ అన్నమాట. జగత పితరౌ అంటే జగత్తంతటికి తల్లిదండ్రులైనటువంటి, జగత్తు అంటే ప్రపంచం, ఈ సృష్టికి అంతటికీ తల్లిదండ్రులు ఎవరు? ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అంట. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులకి నేను నమస్కరించుచున్నాను అనే అర్థంలో ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇందులోనే శ్లేషాలంకారం కూడా ఉంది. ఎలాగా? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనం కలిపి చదివితే పార్వతీను శివుడును అని అర్థం చెప్పుకోవచ్చు. అదే పదాన్ని ఇక్కడ చూడండి, పార్వతీప రమేశ్వరౌ అని కనుక మనం శబ్దాన్ని ఇలా విడదీసి చదివితే పార్వతీప అంటే శివుడు, రమేశ్వరౌ రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరుడు అంటే భర్త, లక్ష్మీదేవికి భర్త శ్రీ మహావిష్ణువు. ఇక్కడ శివుడు విష్ణువు అనే అర్థంలో శ్లేషాలంకారము ప్రయోగించబడిందనమాట. ఇలా ఒక పదాన్ని వేరు వేరు అర్థాల్లో ప్రయోగిస్తే అదే శ్లేష. మిగిలిన ఉదాహరణలు కూడా మనకి ఎప్పుడూ వచ్చేవే పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి. చూడండి, మిమ్ము మాధవుడు రక్షించుగా. మాధవుడు, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, లక్ష్మీదేవికి భర్త ఎవరు? శ్రీ మహావిష్ణువు. అదే ఇదే పదాన్ని మిమ్ము ప్లస్ ఉమాధవుడు అన్నాం అనుకోండి, మీకు బోర్డు సరిపోదని ఇక్కడ రాయలేదు ఇందాక. మిమ్ము ప్లస్ ఉమాధవుడు. ఉమా అంటే ఎవరు? పార్వతీదేవి. మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక అంటే పార్వతీదేవి భర్త, ధవుడు అంటే భర్త అని అర్థం. పార్వతీదేవి భర్త ఎవరు? ఈశ్వరుడు. మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక అంటే మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించుగాక అని ఒక అర్థం. అలాగే మానవ జీవనం సుకుమారమైనది. మానవ జీవనం అంటే మనుష్యుల యొక్క జీవన విధానము సుకుమారమైంది అని అర్థం. దీన్నే కొంచెం పదాన్ని, శబ్దాన్ని విడదీసి చదవండి. మా నవజీవనం సుకుమారమైనది. నవ అంటే కొత్త, మోడర్న్ లైఫ్. మా నవజీవనం సుకుమారమైనది అనే అర్థంలో ఇక్కడ శ్లేష సాధించబడింది అనమాట. ఇది చూడండి, రాజు కువలయానందకరుడు. రాజు అంటే ఎవరు? దేశాన్ని పాలించేవాడు. ఇక్కడ బోర్డు ప్లేస్ సరిపోక రాయలేదు, జాగ్రత్తగా గమనించండి. రాజు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి దేశాన్ని పరిపాలించే రాజు, 2 చంద్రుడు అని ఒక అర్థం. రే రాజు అంట, రాత్రిని పాలించేవాడు చంద్రుడు. కువలయము అంటే భూమి, ఆనందకరుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. రాజు కువలయ ఆనందకరుడు అంటే భూమికి ఆనందాన్ని ఇచ్చేవాడు. భూమికి ఆనందం ఇవ్వడం అంటే ఏమిటి? భూమిని పాలించి భూమి మీద ఉండే ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేవాడు రాజు అనే అర్థంలో ఒక అర్థం. రెండోది ఏమిటి? రాజు అంటే చంద్రుడు, కువలయము అంటే కలువలు, కలువ పువ్వులు. చంద్రుడు వచ్చినప్పుడు ఆకాశంలో ఈ కలువలు విచ్చుకుంటాయి, రాత్రి భాగంలో మాత్రమే వికసిస్తాయి. కలువలకు ఆనందాన్ని పంచేవాడెవరు? చంద్రుడు అనే అర్థంలో ఇక్కడ శ్లేషాలంకారం అన్నమాట. నీవేళ వచ్చితివి. నీవేళ వచ్చితివి అంటే ఒక అర్థంలో నువ్వు ఎలా వచ్చావు అంటే బస్సు ఎక్కి వచ్చావా, లేతే రైలు ఎక్కి వచ్చావా, లేతే నడిచి వచ్చావా, ఆటో మీద వచ్చావా, ఇలా. నీ వేళ వచ్చితివి అని
ఇంకో అర్థంలో చెప్పుకుంటే నువ్వు ఏ సమయానికి వచ్చావు, నువ్వు నిన్న ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఏ సమయానికి వచ్చావురా అంట. ఈ ఏల వచ్చితివి అనే మాట, ఏల అనే మాట, ఈ శబ్దము రెండు అర్థాల్లో ప్రయోగించబడింది కనుక ఇది శ్లేష అలంకారం అన్నమాట. ఇలా ఒక పదాన్ని వేరు వేరు అర్థాలతో కనుక ప్రయోగిస్తే దాన్ని శ్లేషాలంకారము అని అంటారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ గ్రామర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తెలుగు పాఠ్యాంశం తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు భాష మనం చక్కగా అభివృద్ధి చేసుకోవడానికి, మన భాషని మరింత పరిపుష్టం చేసుకోవడానికి మనకి ఈ అలంకారాలు చక్కగా ఉపయోగపడతాయని ఆశిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పిస్తారని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు. థ్యాంక్ యూ.